నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివాసీ గూడెంలో కులచిచ్చు రాజకీయాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ బహిష్కరణ. రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి రజని. ప్రతి ఒక్కరూ బాగుండాలని వేడుకున్న మంత్రి. మా కాలనీ సమస్యను జర పట్టించుకోండి కౌన్సిలర్ సాబ్ అంటున్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, జనగాం జిల్లా దేవరుప్పల మండలం నిర్మల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎర్రవల్లి దయన్న సైన్యం ఆధ్వర్యంలో కోటగడ్డ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ వాలీబాల్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లా భార్గవి, సర్పంచ్ మల్పెత్తి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మహమ్మద్ అన్వర్, ఎంపీటీసీ కళ్యాణి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోబీతో పాటుగా 12,000 రూపాయల నగదు బహుమతి అందిస్తున్న వారు పల్లా సుందరరామరెడ్డి. ఆ దేవరూపుల వాగులో తానం చేసి పొయ్యి మేము ఆటలు ఆడేది 3 రోజులు. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది, కబడ్డీ నాకు ఫస్ట్ ప్రైజ్ అయింది దేవరూపుల. ఎప్పుడు ఎన్నేళ్ల కింద. మనకి ఎంత ఖర్చు అయినా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. వాటికి కిట్ గాని, వాలీబాల్ కిట్ గాని కూడా ప్రతి స్కూల్లో ఉండాలి, ప్రతి ఊళ్ళో ఉండాలి. ఇది గ్రామ పంచాయతీలు ఇది కోఆర్డినేషన్ చేయాలని సర్పంచ్ కూడా పెట్టడం జరిగింది. మీ దగ్గర పెట్టినావా? ఇది అదేనా? ఎంత భూమి? ఎకరం ఉన్నది, చాలా బాగున్నది. సెంటర్ లో ఉన్నది, ఊరు పక్కకున్నది. పాపం మీ సర్పంచ్ కూడా బాగా తిప్పల పడ్డాడు. జెడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని, గ్రామస్తులు కూడా బాగా కష్టపడి మంచి గ్రౌండ్ దొరకబట్టి నేను అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా. ఒక్కటే మనం అర్థం చేసుకోండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ గూడెంలో రాజకీయాలు చిచ్చు పెడుతున్నాయి. అన్నదమ్ముల్లా కలిసుండే ఆదివాసీలను రెచ్చగొట్టి కులం తప్పుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. కుల దూషణ చేస్తున్నారంటూ లక్షల్లో జరిమానాలు వేస్తున్నారని వాపోతున్నారు. డబ్బులు కట్టలేమని చెప్పినా కూడా వారిపై విచక్షణారహితంగా దాడులకు దిగుతున్నారని, దాడులతో బాధితులను విడవకుండా వారిని సాంఘిక బహిష్కరణ చేసి వెలివేస్తున్నారు. ఇలాంటి ఘటన ముల్కలపల్లి మండలంలో ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్కు పోతే కాలయాపన చేస్తున్నట్లు బాధిత కుటుంబం ఆరోపించడం విస్మయాన్ని కలిగిస్తుంది. బాధితులకు న్యాయం ఎక్కడా, ఎవరు చేస్తారో అర్థం కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు, అవమానాలకు రాజకీయాలే కారణమని బాధితులు వాపోతున్నారు. వీటిపై తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని సంబంధిత కుటుంబానికి అండగా నిలవాలని, బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబం ప్రాధేయపడింది. భద్రయ్య, చుక్కమ్మ, శ్రీను, శ్యామల అనే మేము ఊరుండి బహిష్కరణ చేశారు మమ్మల్ని. అయితే ఇక కార్యం మా తాతగారు చనిపోయారు. చనిపోతే ఆ రోజు కులం వచ్చి చేయాలని అన్నారు. అనేసరికి మళ్ళీ కులమేమో మీలో ఒక తప్పు ఉంది కాబట్టి, మీ తమ్ముడు మీ భార్య వెళ్ళిపోయింది కాబట్టి, వాళ్ళు మళ్ళీ ఎలాగో కలిసారు కాబట్టి మాకు 2-3 లక్షలు కట్టాలి, కట్టకపోతే ఈ కార్యం మేము జరిగించమని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసేసరికి సర్లే మేము కులంలో ఉండము, మేము సొంతంగా ఇంటి వాళ్ళమే చేసుకుంటాం అనేసరికి అట్లా పడనీయలేదు. అట్లా కుదరదు అనేసి మళ్ళీ చికాకు చేశారు. సర్లే మీరు చెప్పినట్టే ఈ కార్యం అయిపోయిన తర్వాత వచ్చి అదే రోజు మాట్లాడదామని మేము ఒప్పుకున్నాము. అయితే ఆ కార్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బాగా గొడవలు చేసి ఇంట్లో వాళ్ళని లాక్కెళ్ళడము. ఇప్పుడే డబ్బులు కట్టాలి, 3 లక్షలు 2 లక్షలు కట్టాలని, కట్టకపోతే అసలు నీళ్లు లేవు, కరెంటు లేవు, ఏమి లేవు, అన్నీ బంద్ చేస్తామనేసి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మంత్రి విడుదల రజని భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రఫానీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న, పట్టణ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
అలాగే జెంట్స్కి అయితే కైట్స్ ఎగరేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రాంతంలో డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా పండగ పూట బాగా సంతోషంగా అందరూ కూడా కుటుంబాలతో ఉండి ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా సరదాగా జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగనే చెప్పొచ్చు. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి విషెస్ తెలియజేస్తా ఉన్నాను. చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ పండుగని అందరూ చాలా చక్కగా మీ కుటుంబాలతో జరుపుకోవాలని, ఆ దేవుడి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 6 లోని లుంబిని రాక్ క్యాజల్ అపార్ట్మెంట్ లోని 3వ అంతస్తులో స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ పార్సిల్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అతను తలుపు తట్టినప్పుడు ఒక జర్మన్ షెఫర్డ్ కుక్క అతనిపై దాడి చేయడంతో భయంతో రిజ్వాన్ అపార్ట్మెంట్ లోని 3వ అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఫ్లాట్ యజమాని శోభన డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడడం చూసి అంబులెన్స్కి ఫోన్ చేసింది. అనంతరం డెలివరీ బాయ్ని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కుక్క యజమాని శోభన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. अच्छा ये लिफ्ट आ रहा ना ये है ना बच्चा राइट क्या भी वही है फ्लैट नंबर ढूंढ रहा ना अच्छा ये रोमाल देख रहा हूँ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డ్ ప్రజాసాయి గార్డెన్ కాలనీలో కొన్ని రోజులుగా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, డ్రైనేజ్ సమస్యల గురించి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్కు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో దుర్వాసన, దోమల సమస్యతో స్థానిక ప్రజలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. స్థానిక కౌన్సిలర్ను ఈ సమస్యను సీరియస్గా తీసుకొని వెంటనే దీనిపై కౌన్సిల్తో చర్చించి డ్రైనేజ్ సమస్యను, ప్రహరీ గోడను పరిష్కరించాలని ఇక్కడి కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఏం చేశారు పాములు వస్తే ఏం చేశారు? ఏం చేస్తామండి, ఎలా కొట్టినాము నార్మల్ గోడ అవతలకి. గోడ ఓపెన్ ఉండే వరకు డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. దాంతోపాటు డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది. ఈ ఒక సైడ్ ఆల్రెడీ కొత్త పైపులు వేసారు, ఇంకో సైడ్ పైపులు కరెక్ట్ లేవు. చెప్తానే మనము డ్రైనేజ్ అయితే బ్లాక్ అయితే వస్తే చెప్తే చేస్తున్నారు. జస్ట్ ఆ పైపులు కూడా ప్రాబ్లం ఉన్నాయి, అది కూడా కొత్త పైపులు వేస్తే బాగుంటుందని నా కోరిక. డ్రైనేజ్ చేసి డబ్బులు తీసుకుంటారా? ఏం లేదు, అదేం ప్రాబ్లం లేదు. రిక్వెస్ట్ ఏమంటే ఈ వార్డ్ సందులో కొంత గోడ కూలింది, ఒక 10-15 ఫీట్లు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. దాని నుండి పందులు, మేకలు, విష సర్పాలు ఇవన్నీ వచ్చి పిల్లలకు, మాకు అందరికీ భయం అవుతున్నది. దయచేసి ఈ శ్రద్ధ తీసుకొని ఈ వర్క్ చేయించగలరని మనవి చేస్తున్నాం. అంటే ఏం చేయించాలంటే సార్ మీరు? గోడ ఒక 10-15 ఫీట్ల గోడ కూలిపోయింది, అది ఒకటి. క్లీనింగ్, పక్కలో ఉన్న ప్లాట్ యొక్క క్లీనింగు, ఈ 2 విషయాలు మాత్రం చాలా అవసరం ఉంది. అంటే మీ దగ్గరికి మున్సిపల్ సిబ్బంది ఎవరు రావట్లేదా ఈ కాలనీకి? వస్తారు, నెలకోసారి 15 రోజులకోసారి వచ్చి రోడ్ క్లీన్ చేసి పోతారు, అంతే. వేరే వర్క్ ఏమి చేయరు. మీరు ఎప్పుడైనా కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్ళారా? ఈ విషయంలో కౌన్సిలర్ దృష్టికి తీసుకుపోయాను. మేడ్చల్ మల్కాజ్గిరి కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మాస్టర్ మైండ్ స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్కూల్ వాతావరణంలో విద్యార్థినులతో రకరకాల ముగ్గులు వేసి రంగులు వేశారు.
మెహందీ కార్యక్రమం విద్యార్థులతో భోగి మంటలు వేయించి రేకుపళ్లను విద్యార్థులపై వేసి ఆశీస్సులు అందించారు. విద్యార్థులతో గాలిపటాలు ఎగరవేయించడం స్కూల్ ఆవరణ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. స్కూల్ విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు పండుగ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్ ఎండి జగత్, జోనల్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ, స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు మంగ, రాధా, స్వప్న, మోన, రాము, గీత, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. You are conducting, you are coming and joining, and your support is like anything for us. We need your support only. ముషిరాబాద్ నియోజకవర్గం మాధవరావు డివిజన్లో 59 లక్షలతో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి గాంధీనగర్ డివిజన్ బీజేపీ నాయకులు వినయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. డ్రైనేజీ పనులు మొదలవ్వడానికి ఎంపీ కిషన్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ఇప్పుడు ఆ పనులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ద్వారా జరిగిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా గాంధీనగర్ డివిజన్లో గత 2 పర్యాలుగా వారి కుటుంబమే ఇక్కడ గాంధీనగర్ డివిజన్లో కార్పొరేటర్గా ఉండేది. వాళ్ళు 2 పర్యాలు ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసారు, ఇవాళ మేము వచ్చినాక 2 ఏళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసినాం అనేది ఇలా గాంధీనగర్ ప్రజలకు అందరికీ తెలుసు. దానికి ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఒకటే ఖండిస్తున్న ఎమ్మెల్యే గారిని, మీరు ఏ రకంగా అయితే నిన్న అన్నారో అవగాహన లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి, నేను ఇవాళ అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, అసలు గాంధీనగర్ డివిజన్లో ఏదైతే గత సంవత్సరం కింద మాధవరావు లైన్లో రోడ్ వేయడానికి ఇనాగ్రేషన్ చేసినాక మనం రోడ్ తవ్వించినాక అక్కడ ఎన్ఓసి రాలేదు, ఎన్ఓసి లేదు, ఇక్కడ వాటర్ సివరేజ్ ప్రాబ్లం ఉన్నది, దీనికి ఇక్కడ పైప్ లైన్ పోవాలని చెప్పి ఏదైతే హెచ్ఎండ్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారో ఆ పనిని ఆపడం జరిగిన తర్వాత మేము వెంటనే దాని ఎస్టిమేషన్ తీసుకొని ఎండి గారి దగ్గర తీసుకెళ్ళి గతంలో లాస్ట్ ఇయర్ జూన్ మాసంలో మేము ఎండి గారిని కలవడం జరిగింది. ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా మేము ఇచ్చినాము. దాంట్లో దీన్ని కూడా ఒక 75 lakhs ఎస్టిమేషన్ మనం వేసి ఇచ్చడం జరిగింది. మన ప్రభుత్వం అంటే అధికారుల నుంచి మనం తీసుకున్న తర్వాత ఎండి గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడే మేము కిషన్ రెడ్డి గారితో కూడా సార్కి మనం ఒకసారి మాట్లాడిపించినాము. సార్ ఇట్లా మేము ప్రతిపాదనలు ఇచ్చాము, దీన్ని మీరు ఒకసారి చెప్పి దీన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది. వారు వెంటనే మాట్లాడడం కూడా జరిగింది కిషన్ రెడ్డి గారు. అయినా కూడా 3 నెలలు 4 నెలలు ఇంకా ఇట్లనే మేము తిరుగుతా పోయినాం ఎండి గారి దగ్గరికి. ఇంకా దాని ప్రతిపాదనలు ఏవి కూడా ముందుకు రాలేదు. రాకపోతే మళ్ళీ మేమేం చేసినాము, డిసెంబర్ మాసంలో మొన్న 2022 లాస్ట్ ఇయర్ డిసెంబర్ మాసంలో ప్రజలంతా మా మీద ఒత్తిడి తీసుకొస్తాం. మేము ఇప్పటికక్కడికి 10-15 సార్లన్నా ఆ కాలనీలో తిరిగితే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలు వస్తే ఇట్లా మనిషి మునిగిపోయే సగం వరకు నీళ్ళు వచ్చే విధంగా ఇబ్బంది అవుతుంది. దాన్ని మేము వెంటనే తీసుకొని మళ్ళీ ఎండి గారికి మేము వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలపై ఉక్కుపాదం మోపుతూ వారి సభలను, ర్యాలీలను నిషేధించిన జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను, ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి జీవోను దహనం చేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపై నిలిచి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామని భోగి మంటల సాక్షిగా ప్రమాణం చేసి సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ
ఉండండి, దూరంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. సైకో పోవాలి, సైకో పోవాలి. రద్దు చేయాలి జీవో నెంబర్ 1 వెంటనే. నేను ఎన్ని గంటలకు వచ్చాను? వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 1 వెంటనే. డౌన్ డౌన్ తుగ్లక్ సీఎం, డౌన్ డౌన్ తుగ్లక్ సీఎం, డౌన్ డౌన్ తుగ్లక్ సీఎం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదివాసీ గూడెంలో కులచిచ్చు రాజకీయాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ బహిష్కరణ. రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి రజని. ప్రతి ఒక్కరూ బాగుండాలని వేడుకున్న మంత్రి. మా కాలనీ సమస్యను జర పట్టించుకోండి కౌన్సిలర్ సాబ్ అంటున్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రజలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.